ఇక మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోతున్నాయా? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా విశ్లేషించారు? రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది అంటున్నారు బండి సంజయ్. మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయంటున్నారు. మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తుంది అన్నారు బండి. ఇక ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కూడా కనిపించింది అంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ విజయ డంకా మోగించింది. గతంలో కంటే ఎక్కువ సీట్లే మేము సాధిస్తున్నామంటున్నారు బండి. కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణలో గెలిచింది. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడ మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్న హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ వాంఛనీయం అని చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళు అన్ని వాస్తవ విషయాలు గ్రహించింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది.